హలో అండ్ వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. ఐపీఎల్ ప్లే ఆఫ్స్లో ఫస్ట్ మ్యాచ్ క్వాలిఫైయర్ 1 ఈరోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అండ్ గుజరాత్ టైటన్స్ మధ్యన జరగబోతుంది. మ్యాచ్ వేదిక మంచు కొండల ప్రాంతం ధర్మశాల ఇన్ హిమాచల్ ప్రదేశ్. మీకు ఎర్ర బస్ అండ్ ఎయిర్ బస్ ఉదాహరణ చెప్తాను. క్వాలిఫైయర్ 1 గెలవడం ఎంత ముఖ్యమో చెప్పడానికి. ఎర్ర బస్సులు అంటే మా చిన్నప్పుడు బస్సులు ఉండేవి. ఏదైనా ఊరు వెళ్ళాలంటే నాన్ స్టాప్ బస్సు ఉండేది. అంటే మీరు మీ డెస్టినేషన్, మీరు విజయవాడ నుంచి గుంటూరు వెళ్తున్నారు అనుకోండి, నాన్ స్టాప్ బస్సు ఉంటుంది, ఎక్కడ ఆగదు, డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. అలా కాదు, మీకు వయా వెళ్తాయి కొన్ని బస్సులు. వయా వెళ్తాయంటే ఒక చోట ఆగుతూ వేరే ఊళ్ళో ఆగుతూ వెళ్తాయి. అది మీరు క్వాలిఫైర్ 1 కలిస్తే రైట్ రాయల్గా రాజమార్గంలో మీరు ఐపీఎల్ ఫైనల్కి వెళ్ళిపోతారు. అలా కాదు, క్వాలిఫైర్ 1 ఓడిపోతే మళ్ళీ వేరే ఊరు వెళ్ళి అక్కడ ఎండల్లో ఆడి అలసిపోయి మళ్ళీ ఫైనల్ ఆడాల్సి ఉంటుంది. అది మీకు ఎయిర్ బస్ ఉదాహరణ చెప్పాలంటే, మీరు అమెరికా లాంటి దూర ప్రాంతాలకు వెళ్తున్నారు అనుకోండి, మధ్యలో మీకు లై ఓవర్ ఉంటుంది. ఇంకో చోట అక్కడ దుబాయ్లోనో లండన్లోనో అబుదాబిలోనో ఎక్కడ ఆగి లై ఓవర్ కొంత మళ్ళీ ఇంకో ఫ్లైట్ పట్టుకుని వెళ్ళాలి. అలా కాకుండా డైరెక్ట్ ఫ్లైట్స్ ఉంటాయి కొన్ని. డైరెక్ట్ ఫ్లైట్లో మీరు ఢిల్లీలో ఎక్కితే డైరెక్ట్గా వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. సో డైరెక్ట్ ఫ్లైట్ ఈజ్ క్వాలిఫైర్ 1, రైట్ రాయల్గా వెళ్ళిపోతారు మీరు ఫైనల్కి. అలా కాదు, మళ్ళీ క్వాలిఫైర్ 2 ఆడతాము, అది ఓడిపోతే ఇంటికి వెళ్ళిపోతాం, లేకపోతే ఫైనల్కి వెళ్తాం. అలాగా చాలా కష్టమైన రూట్లో హాపింగ్ జర్నీ ఉంటుంది. హాపింగ్ జర్నీ కాకుండా డైరెక్ట్గా వెళ్ళిపోయే రూట్ ఒకటి. సో క్వాలిఫైర్ 1 గెలవడం అంత ఈజీ. మీకు టైం కూడా ఉంటుంది. ఆగే ఈరోజు మ్యాచ్ ఆడితే, మంగళవారం రోజు మ్యాచ్ ఆడితే మళ్ళీ మీకు సండే వరకు బోల్డ్ అంతా రెస్ట్ తీసుకొని హ్యాపీగా ఫైనల్ ఆడుకోవచ్చు. అలా కాదు, మీరు క్వాలిఫైర్ 1 ఓడిపోతే క్వాలిఫైర్ 2 ఆడాలి, మళ్ళీ ఆడి ఒక్కరోజు గ్యాప్లో మళ్ళీ ఫైనల్ ఆడాలి. సో మీకు సఫిషియెంట్ రెస్ట్ దొరికే అవకాశం లేదు. సో క్వాలిఫైర్ 1 గెలవడం చాలా బెస్ట్ థింగ్ టు రీచ్ ద ఐపీఎల్ ఫైనల్స్. డైరెక్ట్ మార్గంలో వెళ్ళిపోవచ్చు. అది చరిత్ర కూడా అది చెప్తుంది. చరిత్ర చూసినా కూడా చరిత్రలో ఇప్పటివరకు అంటే ఫస్ట్ 6 సీజన్స్ మీకు ప్లే ఆఫ్స్ లేవు అనుకుంటా. తర్వాత ప్లే ఆఫ్స్ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యాయి, 6 సీజన్లో 4 సీజన్ లేవు. ప్లే ఆఫ్స్ ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో, ప్లే ఆఫ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు 2 సందర్భాల్లో క్వాలిఫైర్ 1 ఓడిపోయి క్వాలిఫైర్ 2 గెలిచి ఫైనల్కి వచ్చిన టీమ్స్ గెలిచాయి. ఒకే ఒక టీం గెలిచింది కూడా ముంబై ఇండియన్సే. 2013లో 2017లో 2 సందర్భాల్లో క్వాలిఫైర్ 1 కూడా ఓడిపోయి కూడా టైటిల్ గెలుచుకున్న టీము ముంబై ఇండియన్స్ మాత్రమే 2 సార్లు. గత 8 సార్లుగా, ఇంకా చెప్పాలంటే లాస్ట్ 8 టైమ్స్ కూడా క్వాలిఫైర్ 1 గెలిచిన టీమ్సే టైటిల్ గెలిచాయి. సో క్వాలిఫైర్ 1 గెలవడం అంటే మీకు ఆల్మోస్ట్ టైటిల్కి టికెట్ లాంటిది. సో క్వాలిఫైర్ 1 గెలవడం దట్ ఇంపార్టెంట్. చరిత్ర కూడా చెప్తున్న విషయం. లేకపోతే చరిత్ర కానీ నేను చెప్పిన అదర్ ఎగ్జాంపుల్, మీరు అలసి సొలసి ఫైనల్కి వెళ్ళి 2 మ్యాచ్లు, ఒక మ్యాచ్ ఓడిపోయి ఒక మ్యాచ్ గెలిచి ఫైనల్కి వెళ్ళి అతి కష్టం మీద అక్కడ స్ట్రగుల్ అవ్వడం బదులు డైరెక్ట్గా క్వాలిఫైర్ 1 గెలిస్తే మీరు వెళ్ళిపోవచ్చు. అందుకే ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ ఫర్ బోత్ ద టీమ్స్. వాళ్ళు మొత్తం తమ శక్తియుక్తులన్నీ ఒడ్డి ఈ మ్యాచ్ గెలవడానికి ట్రై చేస్తారు. ఇట్స్ గోయింగ్ టు బి బ్లాక్ బస్టర్ బ్యాటిల్, నో డౌట్ అబౌట్. 2 టీమ్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇక్కడ నేను ఒకే ఒక మాట చెప్తాను ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారన్న విషయంలో. ఒకే ఒక పాయింట్ చెప్తాను. అదేంటంటే, ఎవరైతే పవర్ ప్లే గెలుస్తారో వాళ్ళకే ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ఈ మ్యాచ్ గెలవడానికి. ఎందుకంటే పవర్ ప్లే ఎంత ఇంపార్టెంట్ అంటే, 2 టీమ్స్ దే ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ పవర్ ప్లే బౌలింగ్, పవర్ ప్లే బ్యాటింగ్ కూడా. ఆఫ్కోర్స్ పవర్ ప్లే బౌలింగ్లో 2 స్ట్రాంగ్ టీమ్స్ ఉన్నాయి. అది ఫాస్ట్ బౌలర్స్కి అనుకూలించే పిచ్. జనరల్లీ నైట్ మ్యాచ్లు ఇన్ ధర్మశాల ఫాస్టర్ బౌలర్స్కి హెల్ప్ ఉంటుంది. ఇట్స్ ఏ హై స్కోరింగ్ గ్రౌండ్, నో డౌట్. బట్ ఫాస్ట్ బౌలర్స్కి హెల్ప్ ఉంటుంది. ఇక్కడ జరిగిన మొదటి నైట్ మ్యాచ్ ఈ సీజన్లో, దాంట్లో ఒక్క ఓవర్ కూడా స్పిన్ వేయలేదు. మొత్తం 2 టీమ్స్ నుంచి కూడా అందరూ ఫాస్ట్ బౌలింగ్ చేశారు. సో అందుకని ఇక్కడ 2 టీమ్స్లో కూడా పవర్ ప్లేలో మంచి బౌలర్స్ ఉన్నారు. ఒకవైపు భువీ అండ్ హ్యాజల్వుడ్, ఒకవైపు రబాడా అండ్ సిరాజ్. ఈ 2 టీమ్స్ బెస్ట్ ఇన్ పవర్ ప్లే పికింగ్ ఆఫ్ వికెట్స్. గుజరాత్ వాళ్ళు 30 వికెట్లు తీశారు పవర్ ప్లేలో, అండ్ బెంగళూరు టీం 28 వికెట్లు తీశారు పవర్ ప్లేలో. రబాడా అండ్ భువీ దగ్గర పర్పుల్ క్యాప్ ఉంది. రబాడా సెకండ్ ప్లేస్లో ఉంది. ఇద్దరు 26 వికెట్లు 24 వికెట్లు తీశారు ఒక్కరు. సో ఇద్దరు సేమ్ వికెట్స్ తీశారు. భువీ దగ్గర పర్పుల్ క్యాప్ ఎందుకు ఉందంటే ఈ బెటర్ ఎకానమీ. సో మోస్ట్ ఆఫ్ ది వికెట్స్ వాళ్ళిద్దరు కూడా పవర్ ప్లేలో తీశారు. సో పవర్ ప్లే చాలా ఇంపార్టెంట్. హ్యాజల్వుడ్ ఇటీవల కాలంలో పవర్ ప్లేలో వికెట్లు తీయట్లేదు, కొద్దిగా రన్స్ ఇస్తున్నాడు. కానీ మన ఈ ఆసీ ప్లేయర్స్ ఎలా ఆడుతారో మనకు తెలుసు. ఇంపార్టెంట్ మ్యాచెస్లో అద్భుతంగా ఆడతారు వాళ్ళు. నాకౌట్ మ్యాచ్లో కానీ ఇలాంటి ఇంపార్టెంట్ మ్యాచ్లో కానీ ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ బ్రహ్మాండంగా ఆడతారు. సో లాస్ట్ టైం కూడా క్వాలిఫైర్ 1లో ఐ థింక్ హ్యాజల్వుడ్ వాజ్ ది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, 3 వికెట్లు తీశాడు. సో
రెండు టీమ్స్ కూడా పవర్ ప్లేలో అద్భుతమైన బౌలర్స్ ఉన్నారు. సో ఏ టీం అయితే పవర్ ప్లేలో తక్కువ డ్యామేజ్తో బయటపడుతుందో అనే పిచ్ వేర్ ఫస్ట్ 6 ఓవర్స్ న్యూ బాల్తో కాస్త డిఫికల్ట్గా ఉంటుందో ఐ థింక్ దే ఆర్ గోయింగ్ టు విన్ ద మ్యాచ్. సో పవర్ ప్లే గెలిస్తే మ్యాచ్ గెలిచినట్టే అని చెప్పి నేను భావిస్తున్నాను. దట్ ఈస్ మై అబ్జర్వేషన్, నా సొంత అబ్జర్వేషన్. ఐ కుడ్ బి రాంగ్, బట్ జనరల్గా అది కాకుండా అదొకటి. తర్వాత మరి ఆర్సీబీలో మార్పులు ఉంటాయా? ఫిల్ సాల్ట్ పూర్తిగా ఫిట్ అయితే అతను ఆడిస్తారు. అతను ఫిట్నెస్ ఇంకా పూర్తి నమ్మకం లేదు. పూర్తిగా ఫిట్ అయితే ఫిల్ సాల్ట్ని ఆడిస్తారు వాళ్ళు. ఫిల్ సాల్ట్ని జాకబ్ డఫీని కూడా ఆడించే అవకాశం ఉంది ఇన్ ప్లేస్ ఆఫ్ శ్రేయస్ శర్మ. మరి ఫిల్ సాల్ట్ జాకబ్ డఫీ ఇద్దరిని ఎలా ఆడిస్తారు? ఒకవేళ ఫిల్ సాల్ట్ ఆడితే మీకు రెమారే షాపాని డ్రాప్ చేసి జాకబ్ డఫీని శ్రేయస్ శర్మ ప్లేస్లో ఆడించుకోవాలి, అంతే కదా. మరి వాట్ అబౌట్ వెంకటేష్ అయ్యర్? ఫిల్ సాల్ట్ ఆడకపోతే వెంకటేష్ అయ్యర్ ఓపెన్ చేస్తాడు, అప్పుడు ఎలాంటి మార్పులు ఉండవు. మళ్ళీ ఫిల్ సాల్ట్ ఆడితే వెంకటేష్ అయ్యర్ మరి లాస్ట్ 2 మ్యాచెస్ చాలా బాగా ఆడాడు కదా. ఓపెనర్గానే బాగా ఆడుతున్నాడు, మిడిల్ ఆర్డర్లో బాగా ఆడుతున్నాడు. మరి అతను ఎలా డ్రాప్ చేస్తారు? ఒక టఫ్ డెసిషన్ తీసుకోవచ్చు, జితేష్ శర్మని పక్కన పెట్టి, బికాస్ సాల్ట్ కెన్ కీప్ వికెట్స్. అప్పుడు ఆ రకంగా ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. అది చూడాలి మరి ఆ నిర్ణయం తీసుకుంటారో లేదు. అదొక మార్పు. ఆ 2 మార్పులు అయితే డఫీ ఆడే అవకాశాలు ఎక్కువ, ఎందుకంటే మరి నేను చెప్పినట్టుగా పవర్ ప్లే చాలా ఇంపార్టెంట్. పవర్ ప్లేలో వికెట్ తీయగల ఎబిలిటీ ఉన్న బౌలర్ అతను. సో అతను ఆడిస్తారు, ఎందుకంటే ఇక్కడ శ్రేయస్ శర్మ కూడా పెద్ద గొప్పగా బౌలింగ్ చేయట్లేదు ఈ సీజన్లో. అండ్ ఇక్కడ స్పిన్నర్స్ పెద్ద హెల్ప్ ఉండే అవకాశం లేదు కాబట్టి ఐ థింక్ బోత్ ద టీమ్స్ విల్ గో జస్ట్ 1 స్పిన్నర్. సో ఆ 2 మార్పులు ఉండే పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఒకవేళ వెంకటేష్ అయ్యర్ ఆడుతాడు ఓపెనర్గా అంటే రొమారీ షెపర్డ్, జెఫ్ డఫీ ఇద్దరు ఆడే అవకాశం ఉంది. గుజరాత్ టైటన్స్ విషయానికి వస్తే గుజరాత్ టైటన్స్లో వాళ్ళు ఒక ఎక్స్ట్రా స్పిన్నర్ కాకుండా సెకండ్ స్పిన్నర్ అవసరం లేదు అక్కడ. సాయి కిషోర్ కానీ మీకు మానవ్ సుతార్ కానీ అవసరం లేదు, ప్రసిద్ధ్ కృష్ణ వస్తాడు. సో వాళ్ళు దే విల్ హ్యావ్ 5 పేసర్స్, సిరాజ్, రబాడా, జేసన్ హోల్డర్, అర్షద్ ఖాన్ అండ్ ప్రసిద్ధ్ కృష్ణ. సో మంచి స్ట్రాంగ్ బౌలింగ్ లైనప్ వాళ్ళకి ఉండే అవకాశం. సో ఇది టీమ్స్ గురించి. పిచ్ ఎలా ఉంటుంది? పిచ్ నేను చెప్పినట్టుగా ఇక్కడ ఫాస్ట్ బౌలర్స్కి హెల్ప్ ఉంటుంది. మెయిన్గా ఏంటంటే ఫాస్ట్ బౌలర్స్కి మూమెంట్ ఉంటుంది, అందుకని అది పేసీ వికెట్ ఏం కాదు, స్లోగా ఉంటుంది పిచ్. జనరల్లీ స్లోనెస్ ఉంటుంది పిచ్లో. బట్ స్మాల్ గ్రౌండ్, చేజింగ్ టీమ్స్, నైట్ గేమ్స్లో చేజింగ్ టీమ్స్ గెలవడం అనేది ఇక్కడ ఒక అలవాటు, ఆనవాయితీ. సో చేజింగ్ ఏ టాస్, టేక్ ఇట్ ఫ్రమ్ మీ, టాస్ గెలిచిన ఏ కెప్టెన్ అయినా సరే నేను బల్ల గురించి చెప్పగలను, ముందుగా బౌలింగ్ తీసుకుంటారు. ఎందుకంటే 7:30 స్టార్ట్ అప్పుడు బాల్ విల్ డెఫినెట్లీ మూవ్. పోను ఆ చల్లదనానికి పిచ్ బైండ్ అయ్యి బెటర్గా బ్యాటింగ్కి బెటర్గా మారుతుంది. సో చేజింగ్ ఇక్కడ ఈజీ అవుతుందని చెప్పి మనం అనుకోవచ్చు. చేజింగ్ వర్షం చిన్న ప్రమాదం వర్షం నుంచి, బట్ అంత డేంజర్ ఏం లేదు. చిన్న జల్లు పడవచ్చు 5 గంటల కంటే చిన్న ఫోర్కాస్ట్ ఉంది. సో ఫుల్ మ్యాచ్ విల్ హ్యావ్ మోస్ట్లీ ఇన్ వెరీ గుడ్ కండిషన్స్. బట్ ఫాస్ట్ బౌలర్స్కి ఇక్కడ హెల్ప్ కనిపించే అవకాశం, స్పిన్నర్స్కి పెద్ద హెల్ప్ ఉండే పరిస్థితి లేదు. ఆర్సీబీ అండ్ గుజరాత్ ఇద్దరు ఈక్వల్ 4 మ్యాచెస్ గెలిచినట్టున్నారు ఇంతవరకు. ఎప్పుడు ఇంకా 4 మ్యాచెస్ గెలిచారు. అండ్ ఈ సీజన్లో కూడా బెంగళూరు మ్యాచ్ ఆడినప్పుడు ఆర్సీబీ గెలిచింది, అహ్మదాబాద్లో ఆడినప్పుడు గుజరాత్ గెలిచింది. సో పెద్ద డివైడ్ చేయడానికి ఏం లేదు రెండు. ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ సీజన్లో ఒక మ్యాచ్ ఇక్కడ ఆడారు ఆర్సీబీ, డే మ్యాచ్ ఆడారు పంజాబ్ కింగ్స్ మీద, గెలిచారు కూడా మ్యాచ్. 220 చేశారు వాళ్ళు, 199 రెస్ట్రిక్ట్ చేయగలిగారు. గుజరాత్ టీం ఇంతవరకు ఇక్కడ మ్యాచ్ ఆడలేదు. బట్ శుభ్మన్ గిల్, సిరాజ్, ఈవెన్ బట్లర్ లాంటి వాళ్ళు కూడా ఇక్కడ మ్యాచ్లు ఆడుంటారు, ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడుంటారు. బట్ గుజరాత్ టీం ఇక్కడ ఎప్పుడు మ్యాచ్ ఆడలేదు. అది పరిస్థితి. సో పవర్ ప్లే ఇంపార్టెంట్. మరి ఎవరు గెలుస్తారు మ్యాచ్లో, ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి నన్ను అడిగితే ఆర్సీబీ స్ట్రాంగ్ ఇన్ దర్ బ్యాటింగ్. వాళ్ళు టాప్ 3 మీద డిపెండ్ గారు. వాళ్ళకి తర్వాత రజత్ పడిదార్ ఉన్న నెంబర్ 4లో, తర్వాత దే హ్యావ్ టిమ్ డేవిడ్ ఈజ్ వెరీ గుడ్ ఫినిషర్. కృణాల్ పాండ్యా కూడా అవకాశం ఇచ్చినప్పుడు అతను మంచి బ్రహ్మాండాన్ని బ్యాటింగ్ చేస్తాడు. రొమారీ షెపర్డ్ కెన్ హిట్ దోస్ బిగ్ వన్స్. సో వాళ్ళకి ఆ డెప్త్ ఉంది బ్యాటింగ్. బట్ వేరాజ్ గుజరాత్ టైటన్స్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు టాప్ 3 సుదర్శన్, గిల్ అండ్ బట్లర్ ముగ్గురు బ్రహ్మాండంగా ఆడుతున్నారు. వాళ్ళు ఆ లోటు కనబడనివ్వట్లేదు. బట్ తర్వాత డౌన్ ద లైన్ వాషింగ్టన్ బాగానే ఆడుతున్నాడు, కొన్ని మ్యాచ్లు ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ ఆడాడు అతను. ఇటీవల కాలం ఇంకా మంచి ఫినిషర్గా కూడా ఆడుతున్నాడు. బట్ కొంచెం ఒకవేళ ఇలాంటి పిచ్ పైన పవర్ ప్లేలో కనుక వీళ్ళ గేమ్ ప్లాన్ అంటే భువీ ఎక్సలెంట్ ఫామ్లో ఉన్నాడు కాబట్టి భువీ కనుక టాప్ 3 అవుట్ చేస్తే వాళ్ళు మిడిల్ ఆర్డర్ ఎక్స్పోజ్ అయిపోతుంది. సో వాళ్ళకి ఆ ఇబ్బంది డెఫినెట్గా ఉంటుంది. బట్ బౌలింగ్ విషయానికి వస్తే బౌలింగ్లో డెఫినెట్గా గుజరాత్ స్ట్రాంగ్గా ఉంది. గుజరాత్ చాలా స్ట్రాంగ్గా ఉంది బౌలింగ్లో. ఎందుకంటే రబాడా అండ్ సిరాజ్ 3 ఓవర్లు కంప్లీట్గా పవర్ ప్లేలు వాళ్ళే వేస్తున్నారు, అద్భుతమైన ఫలితాలు కూడా ఇస్తున్నారు.
సో బౌలింగ్లో స్ట్రాంగ్గా జేసన్ హోల్డర్ మిడిల్ ఓవర్స్లో డెత్లో వికెట్లు తీస్తున్నాడు. అండ్ అర్షద్ రషీద్ ఖాన్ వీళ్ళిద్దరు కూడా మంచి ఫామ్లో ఉన్నారు. సో బౌలింగ్లో వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఇక్కడ హెజల్వుడ్ ఫామ్ కొంచెం ఇఫీగా ఉంది. రషీద్ సలామ్ ఈజ్ బౌలింగ్ వెల్. లాస్ట్ 2 మ్యాచెస్లో 5 వికెట్స్ తీశాడు, రెండు మ్యాచ్లో కలిపి. కృణాల్ పాండ్యా ఈజ్ బౌలింగ్ వెల్. బట్ బౌలింగ్లో వాళ్ళు స్ట్రాంగ్, బ్యాటింగ్లో ఆర్సీబీ స్ట్రాంగ్. బట్ స్లైట్ ఎడ్జ్ నేను ఆర్సీబీకి ఇస్తాను ఈ మ్యాచ్లో. ఎందుకంటే ఆర్సీబీ డిఫికల్ట్ మ్యాచెస్ గెలిచారు. వాళ్ళు ఒక్కరి మీదే వీళ్ళు ఏంటంటే ఆ టాప్ 3 బ్యాటర్స్ మీద టాప్ 3 బౌలర్స్ ఎవరు? రబాడా, సిరాజ్ అండ్ రషీద్ ఖాన్, వీళ్ళ మీద డిపెండ్. మిగతా వాళ్ళు ఓన్లీ సపోర్ట్ రోల్ ప్లే చేస్తారు. కానీ ఆర్సీబీకి విషయానికి వచ్చేసరికి వెంకటేశ్వర్ బాగా ఆడుతున్నాడు. కొన్ని మ్యాచ్లో భువనేశ్వర్ కూడా ఒక టైట్ మ్యాచ్లో లాస్ట్ ఓవర్లో 6 కొట్టాడు ముంబై మీద అనుకుంటా. సో ఇలాంటి దే ఆర్ కమింగ్ అప్ విత్ న్యూ హీరోస్. లాస్ట్ సీజన్లో అలాగే చేశారు, ఈ సీజన్లో అలాగే చేశారు. కృణాల్ పాండ్యా కొన్ని ఇంపార్టెంట్ కంట్రిబ్యూషన్స్ ఇస్తున్నాడు. సో మీకు దే ఆర్ నాట్ డిపెండెంట్ ఎంటైర్లీ ఆన్ విరాట్ కోహ్లీ, పడిక్కల్, పటీదార్, భువి ఇలాంటి టాప్ పర్ఫార్మర్స్ మీదనే వాళ్ళు డిపెండ్ కావట్లేదు. దే హ్యావ్ అదర్ ప్లేయర్స్ హూ ఆర్ ఆల్సో కమింగ్ అప్ విత్ సమ్ ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్స్ ఇన్ ఇంపార్టెంట్ టైమ్స్. అందుకని స్లైట్ ఎడ్జ్ వీళ్ళకు ఉంటుంది అని అనుకున్నాను. బట్ హ్యావింగ్ సెట్ దట్, నేను చెప్పినట్టుగా టాస్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేసే టీంకి అడ్వాంటేజ్ ఉంటుంది. పవర్ ప్లే చాలా చాలా కీలకం అవుతుంది. సో విన్ ద పవర్ ప్లే అండ్ దట్ విల్ డిసైడ్ ది ఫేట్ ఆఫ్ ది మ్యాచ్ అని నేను అనుకుంటున్నాను. అది నా అబ్జర్వేషన్. ఐ కుడ్ బి రాంగ్. సో అది నా స్లైట్ ఎడ్జ్ టు ఆర్సీబీ. బట్ ఒకటి మాత్రం చెప్పచ్చు, క్వాలిఫైర్ 1 గెలిస్తే దట్ ఈస్ ఆల్మోస్ట్ ఎ టికెట్ టు ది టైటిల్.